అదే మణిద్వీప వర్ణన నోము. ఇది అష్టైశ్వర్యాల కోసము, ఇంట్లో శాంతి కోసం చేసుకునే నోము. వీటి కోసం అండి మనకి తామర గింజలు కావాలి. ప్రతి దాంట్లో 13 13 వేసుకోవాలి. ప్రతి ప్లేట్లో కానీ గిన్నెలో కానీ అట్లా 13 × 13 160 తామర గింజలు కావాలి. వాటితో పాటు మనకి పసుపు కుంకుమ కావాలి. ఏవైనా ఒక ప్యాకెట్లన్నీ తెచ్చుకొని కుళ్ళైనా మీరు ప్యాక్ చేసుకోండి, ఎలా అయినా పర్వాలేదు. పసుపు కుంకుమ కావాలి. అమ్మవారి లక్ష్మీ అమ్మవారి రూపులు కానీ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఏవైనా ఒకటి తెచ్చుకోండి. ఇలా స్టీల్ ప్లేట్లు అయినా పెట్టుకొని చిన్నవి, లేదా ఇట్లా ప్లాస్టిక్ బౌల్స్ వచ్చినా సరే, బుట్టలు వచ్చినా సరే, మీకు ఏవి దొరికినా పర్వాలేదు. ఇలాంటివి దొరికినా సరే, ఏ దొరికినా సరే తెచ్చుకోండి. ఒక 13 కావాలి మనకి. ఏవైనా సరే 13 ప్లేట్లు కానీ 13 గిన్నెలు కానీ మనకి కావాలి. వీటిలో ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. ఒక దాంట్లో ఈ ప్లేట్లో చూపిస్తాను. ఇందులో వచ్చేసి ఇది మణిద్వీప వర్ణన పేపర్స్ అన్నిట్లా నేను ప్రింట్ తీయించాను. ఒకవేళ మీకు బుక్స్ దొరికాయంటే మీరు బుక్స్ పెట్టుకోండి, లేదు అంటే ఇలా మనకి తీసిమంటే వాళ్ళు తీసిస్తారు. ప్రింట్ మొత్తం మణిద్వీప వర్ణన పేపర్ మొత్తం అన్నమాట. ఇది ఇలా అయినా తెచ్చుకోండి. ఒక 13 ప్రింట్లు కావాలి. బుక్స్ దొరికినాయంటే మంచిదండి. బుక్స్ దొరకని వాళ్ళు ఇలాంటి పని చేసుకోండి. నాకు బుక్స్ దొరకలేదు, అందుకని ఇలా ప్రింట్ తీయించాను నేను. ముందండి మనం ఈ మణిద్వీప వర్ణన పేపర్ని మనము ఈ ప్లేట్లో పట్టంతా మడుచుకోవాలి. మడుచుకొని ఇందులో పెట్టుకుంటున్నాను మణిద్వీప వర్ణన. అట్లాగే లక్ష్మీ రూపు కూడా అమ్మవారిది పెడుతున్నాను. పసుపు కుంకుమ, అలాగే 13 తామర గింజలు. ఇలా అంతే. ప్రతి ప్లేట్లో ఇలా 13 సెట్స్ తయారు చేసుకోండి అంతే. దీంట్లో పెట్టేది ఏం లేదు. మణిద్వీప వర్ణన బుక్ కానీ పేపర్ కానీ అమ్మవారి రూపు కానీ విగ్రహం కానీ ఫోటో కానీ 13 తామర గింజలు, పసుపు కుంకుమ ఇలా పెట్టుకోండి, సరిపోతుంది. లేదు మాకు అవి కూడా వద్దు అని అనుకుంటే ఇలా ప్యాక్ చేసుకోండి. చిన్న ప్యాకెట్లో ఇలా మనకి కవర్స్ వస్తాయి కదా, చిన్నవి 3-4 సైజ్ కవర్స్ ఉంటాయి. ఈ కవర్స్ తెచ్చుకోండి. తెచ్చేసుకొని దీంట్లో ఈ పేపర్ పెట్టుకొని అమ్మవారి లక్ష్మీ రూపు పెట్టుకొని ఇట్లా తామర గింజలు పెట్టేసి వీటిలో పసుపు కుంకుమ కూడా పెట్టేసేయాలి. ఒక ట్రేలో పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా ప్లేట్లు అవసరం ఉండదు. వీటికి ఇంకా ఇలా ప్యాక్ చేసుకున్నారంటే ఒక ట్రేలో అయినా పెట్టి నవ్వుకోవచ్చు. మనం పెట్టేటప్పుడు ఇలాగ పెట్టి ఇచ్చేయచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ వేసేయవచ్చు. ట్రేస్ ఉంటాయి కదా, మన ఇంట్లో ట్రే ఉంటుంది కదా, ఇలాంటి ట్రే ఏదైనా తీసుకొని దీంట్లో మనం 13 సెట్స్ ఇలా రెడీ చేసుకొని 13 సెట్స్ పెట్టుకొని ఇలా కూడా నవ్వుకోవచ్చు. ఒక గవర్నమెంట్ పెట్టి నవ్వుకోవాలి వీటిని. అని ఈ నవ్వుకునేటప్పుడు మణిద్వీప వర్ణన వీలైన వాళ్ళు చదువుకోండి, వీలు కాని వాళ్ళు అట్లీస్ట్ అది వింటూ అయినా ఈ నవ్వుకోండి. పసుపు కుంకుమ ఇందులోనే ఉంది కవర్లో, మనకి పేపర్ ఇందులోనే వచ్చేసింది, చక్కగా తామర గింజలు ఇందులోనే, అమ్మవారి రూపు. ఇలా ఇలా ప్యాక్ చేసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుందండి. చక్కగా ఒక ట్రేలో 13 పెట్టుకొని నవ్వుకోవచ్చు. వీటి సైజ్ కరెక్ట్గా మనకి ప్లేట్స్ అవన్నీ దొరకాలంటే కొంచెం కష్టం అవుతుంది. లేకపోతే ఇలా ప్యాక్ చేసాను ఇందులో ఇట్లా పెట్టుకోండి. ఇట్లయినా బాగానే ఉంది. కింద పడిపోకుండా ఉంటాయి, నీట్గా ఉంటుంది. మీరు ఒకవేళ ఇట్లాంటి బౌల్స్ తెచ్చుకుంటే ఇలా ప్యాక్ చేసేసి ఇందులో పెట్టేసుకోండి. ఇదండి మణిద్వీప వర్ణన నోము.